హలో అండి, నమస్తే. నేను లలిత. నేను ఈరోజు కినోవాతో పులావ్ చేస్తున్నానండి. దానికోసం ఒక కప్పు కినోవా తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్ళు పోసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. అవి నానినాక స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. నేను ఆలివ్ ఆయిల్ పోస్తున్నానండి, ఏదైనా పోసుకోవచ్చు. నూనె వేడయ్యాక ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొన్ని కూరగాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇవి బీన్స్, క్యారెట్, కరివేపాకు అన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. దాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకున్నాక పసుపు వేసి దాన్ని కూడా కాసేపు కలిపేసి ఇప్పుడు కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ వేసానండి. వీటిని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ ఎక్కువసేపు ఫ్రై కావద్దండి, కొద్దిసేపు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏ కప్పుతో కినోవా తీసుకున్నామో దాంతో 2 కప్పుల వాటర్ పోసుకొని అందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసి ఇందాక నానబెట్టుకున్న కినోవాని దాంట్లో వేసుకోవాలండి. అది కూడా ఒకసారి మొత్తం కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి 7-8 విజిల్లు పెట్టుకోవాలండి. విజిల్స్ ఫాస్ట్గా వస్తాయి కదండి, అందుకే 7-8 పెట్టుకోవాలి. రైస్ అయిపోయిందండి. ఒక 15 నిమిషాలు టైం తీసుకుంటుందండి అవ్వడానికి. కినోవా రైస్ రెడీ అయిపోయిందండి. అది చల్లారిన కొద్దీ ఇంకా పొడిగా అయిపోతుందండి. ఇందులో నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఆరోగ్యకరమైన కినోవా రైస్ రెడీ అయిపోయిందండి. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుందండి. వెయిట్ లాస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. డైట్ చేసే వాళ్ళకైతే మంచి ఆహారం అండి ఇది. నమస్తే అండి. థ్యాంక్ యూ.